నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. ఆషాఢ బహుళ అమావాస్య అంటే ఇది శ్రావణ మాసము మొదలయ్యే రోజు. బహుళ అమావాస్య చంద్రుడు అంతర్గతంగా ఉండి అమావాస్య అంటే పూర్తి చంద్రుడు విషా కాలములో ఆ మాతా చౌడేశ్వరి అమావాస్య రోజు ఆమె జన్మించినది. ఆమె జన్మదినోత్సవం. ఈరోజు వివాహం కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక మట్టితో బొమ్మను చేసి తమలపాకులు పెట్టుకుని అమ్మవారికి పూజ చేసి ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసంతో ఆ మహాతలిని ముఖవాసం చేస్తారో వాడికి శుభం కలుగుతుంది. ఈరోజు మంచి పవిత్రమైనటువంటి రోజు కనుక ఆషాఢ బహుళ అమావాస్య అతి పవిత్రమైనది. అందుకు మనం ఈరోజు పండగలాగా మనం అమ్మవారిని మనము అలంకరించి పూజ చేస్తాం.
శ్రీ చౌడేశ్వరి మాతాకి ఈరోజు ఆషాఢం అమావాస్య ఆదివారం ఈ కార్యక్రమం ఈరోజు అమ్మవారి జయంతి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా విశేషం ఏమంటే అమ్మవారు ఆషాఢం అమావాస్య రోజు పుట్టిందని చెప్పి మా గురువులు చెప్పినారు. కాబట్టి ఈరోజు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వీవర్స్ కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఈ ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసి విశేష పూజలతో అమ్మవారిని కొలుస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య అమ్మవారి జయంతి రోజున మన కదిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి విరివిగా ఇక్కడ ఈ చౌడేశ్వరి దేవి దేవాంగ కళ్యాణ మండపంలో అమ్మవారి ఉయ్యాలోత్సవం కార్యక్రమంగా జరిపినారు. ఈ కార్యక్రమంలో అందరూ విశేషంగా పాల్గొన్నారు. వచ్చిన భక్తాదులందరికీ ఆలయ పాలక మండలి వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అలాగే అమ్మవారికి విశేషంగా ఈరోజు అలంకరణ ప్రత్యేక పూజా కార్యక్రమం ఉదయం నుంచి జరిగినాయి. ఇక్కడ భక్తాదులు విరివిగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులైనారు. కాబట్టి అందరికీ మరి ఒక్కసారి మన ఇక్కడ హాజరైనటువంటి భక్తాదులందరికీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ప్రసాదించాలని కోరుకుంటూ బోలో శ్రీ చౌడేశ్వరి మాతాకి జై, బోలో శ్రీ చౌడేశ్వరి మాతాకి జై, బోలో శ్రీ చౌడేశ్వరి మాతాకి జై. ఈరోజు ఆషాఢ మాసంలోని అమావాస్య తొలి అమావాస్య. నెక్స్ట్ మనకి రావాల్సిన నెక్స్ట్ మాసం శ్రావణ మాసంకి నెక్స్ట్ వచ్చేది అమ్మవారి జయంతిగా అమ్మవారి పుట్టినరోజుగా జరుపుకుంటాను దేశవ్యాప్తంగా. ఈ నేసే కులస్తులందరూ ఈ చాలా విశేషమైన పండుగగా జరుపుకుంటారు. అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. ఇక్కడ చౌడేశ్వరి దేవి ఆలయం అది విరివిగా భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. దాదాపుగా 1000 మంది పైనే భక్తాదులు హాజరైనారు. కులానికి అతీతంగా అందరూ హాజరైనారు. ఈ వచ్చిన భక్త సంఘాలందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై జై చౌడేశ్వరి.
సుప్రీంకోర్టు ప్రజా తీర్పు న్యాయం జరిగింది దళితులకు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు 30 ఏళ్ళ నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ అన్న గారు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా కూడా ఈరోజు న్యాయం గెలిచింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏబీసీడీ వర్గీకరణ ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే అమలు పరచాలని చెప్పి మేము హర్షం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ అన్నగారు 30 సంవత్సరాల నుంచి కూడా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఒక తాడిపైన నిలిచి ఈ రోజున ఏబీసీడీ వర్గీకరణ అనేది మరి సుప్రీంకోర్టు పోయిందన్న బాగా రాదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుర్భర పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొల్పుంది అని చెప్పేసి ఒక్కసారి బహుజన ప్రజలారా అర్థం చేసుకోండి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, మరి అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అయితేమి వీళ్లకు ప్రతిపక్ష హోదా మీద గౌరవం లేదు. మరి ప్రధాన పక్షమే పాలక పక్షం ఉంటేనే మేము అసెంబ్లీకి పోతాము, లేదంటే పోమని చెప్పేసి వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ మరి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వాళ్ళు వేతనాల రూపంలో ప్రజాధనాన్ని దన్నుకుంటున్నారు. దీనిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా బహుజన ప్రజలారా వీళ్ళు చేసే విధానాలను ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళు అధికారం కోసం, అధికారం దాహం కోసమే అనేక సంక్షేమ పథకాల రూపంలో మనవలకు మరి మన దగ్గరకు వచ్చి కల్లిబుల్లి కబుర్లు మాటలు చెప్పి మన ఓట్లను దందుకొని ఈరోజు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మరి గతంలో 14లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి పోకుండా పోయాడు. తర్వాత 19లో మరి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని అసభ్యంగా మాట్లాడినారని చెప్పేసి ఆయన అసెంబ్లీకి పోకుండా తన అనుచరులను పంపించేసి యథాతథంగా ప్రజాధనాన్ని అయితే వీళ్ళు మరి వాళ్ళ జీతాల రూపంలో దన్నుకుంటున్నారు. కాబట్టి ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి. మనకు ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. కాబట్టి ఈ రెడ్ల కమ్మ పార్టీలను మనం తరిమి కొట్టినప్పుడే మనకు నిజమైన బహుజన రాజ్యాధికారం వస్తుంది. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి తనకు అసెంబ్లీలో అవమానం జరిగింది, తన కుటుంబాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకోకుండా మరి ప్రజల యొక్క బాగోగుల్ని పైన చర్చలు జరుపుకోకుండా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకోకుండా డుమ్మా కొట్టి ప్రజలకు ఇబ్బంది అనేది కలిగించడం అనేది జరిగింది. మరి అదే రకంగానే మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను అసెంబ్లీకి వెళ్ళకోకుండా మరి ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళకి విలాసవంతమైనటువంటి
ఖర్చుల కోసం ప్రజాధనం అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రజలకు ఒక రకంగా ప్రజల యొక్క ఇబ్బందుల్ని చట్టాలని వీళ్ళు చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో ఉండకుండా వీళ్ళు బయట ఉండడం అనేది ప్రజలకి క్షేమకరం కాదు. ప్రజల్ని వీళ్ళు మోసం చేయటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మీరు ఇండ్లలో ఉంటే ప్రజాధనాన్ని తీసుకోకపోతే ప్రజల క్షేమానికన్నా ఆ యొక్క ధనం అనేది ఉపయోగపడుతుందనేది మా యొక్క అభిప్రాయం. ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అవతరణ చెందిన తర్వాత నుంచి కూడా ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉంటుందో ఆ పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాధనాన్ని జీతాలకు తీసుకుంటూ అన్ని అలవెన్సులు ప్రభుత్వం ద్వారా పొందే అన్ని అలవెన్సులు పొందుతూ ప్రజల పక్షాన మాట్లాడకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇలా ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ప్రజల పక్షాన మాట్లాడకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయాలన్నింటినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తున్నది. అలాగే గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కుంటి సాగులు చెప్తూ ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కొని నేను అసెంబ్లీలో ఉండను, ప్రజల మధ్యలో ఉంటానని చెప్పి ప్రజాధనాన్ని జీతాలకు తీసుకొని ఆయనతో పాటు గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టి అందరూ కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా పాలన పైన ప్రజల యొక్క విధానాలపైన వాళ్ళు అక్కడ గలమెత్తకుండా ఉండిపోవడం అనేది చాలా దురదృష్టకరం. తెలంగాణ నుంచి వేరుపడిన తర్వాత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతలుగా ఉండి శాసనసభకు హాజరు కాకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకోవడంతో పాటు తన పదవులను ప్రతిపక్ష నేతల హోదా పదవును ఎమ్మెల్యే పదవులను ఎంజాయ్ చేస్తూ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2014-2019 మధ్య గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి తన పార్టీ తరఫున ఎన్నికైన 23 మంది శాసనసభ్యులను అప్పుడు ఉన్నటువంటి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను 23 మందిని కొని వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగిందని, మరి ఇటువంటి శాసనసభలకి నేను ఏ విధంగా పోయి నా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండి వారి ఎదురుగా నేను ఉందునా ప్రతిపక్ష నేతగా అని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష హోదా పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకొని శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది జరిగింది. మరి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండి మరి శాసనసభలో తన భార్యను కించపరిచినారనే ఒక విధంగా మాట్లాడినారని చెప్పి మరి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ శాసనసభకు రానని దాదాపు 3 సంవత్సరాలు శాసనసభ కాలం ఉండగానే తన ప్రతిపక్ష హోదా పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో శాసనసభకు దండుకుంటూ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వెళ్ళలేక మీరు ప్రతిపక్ష హోదా పదవి ఇస్తేనే నేను శాసనసభకు వస్తాను అనే తరహాలో ఈరోజు శాసనసభకు డుమ్మా కొట్టి ప్రజల సొమ్మును
జీతాల రూపంలో దండుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతోంది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు ఒకవేళ శాసనసభకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, నువ్వు ఏమన్నావంటే శాసనసభ జరిగిన ప్రతి సందర్భంలోన బయట నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే వాటికి నేను జవాబు చెప్తాను అంటున్నావు. మరి మేమేమంటున్నామంటే మేము మామూలుగా ఉండి మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి పెద్ద తేడా ఏముంది? అటువంటిప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు? అంటే ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఇద్దరు నాయకులు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇద్దరు నాయకులు, ఈ కులపార్టీ నాయకులు ఈ విధంగా ఇంత దుర్గతి పట్టే విధంగా ఈ ప్రజలు ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళు నిలబడిన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అవి చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో పాటు తన కులపలు తన వర్గీయులు లక్షల కోట్లు దాచుకోవడంతో పాటు వేల ఎకరాలను కబ్జాలు ఆక్రమణలు చేయడం అనేది జరిగింది. దీనికి తోడు ఈ రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అణచివేతలు, హత్యలు, అత్యాచారాలు చేయడంతో పాటు అరాచక పాలన చేయడమే దీనికి ప్రధాన కారణం. విద్యార్థులతో చెలగాట మారుతున్న డిపో మేనేజర్ గారిని వెంటనే, డిపో అధికారులను వెంటనే, విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం సార్ని వెంటనే, విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం సార్ని వెంటనే, విద్యార్థులను చిన్న చూపు చూసిన డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాట మాడిన డిఎం సార్ని గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాట మాడిన డిపో మేనేజర్ గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా ఆర్టీసీ డిఎం విద్యార్థులతో చెలగాటమా విద్యార్థుల బస్సులు నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే, బస్సులు వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే వెంటనే బస్సు రావాలి. మాకు 2 నెలల నుంచి బస్సు రావడం లేదు. మేము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, టైమింగ్ అయితే లేదు. మాకి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎగ్జామ్ కి టైమింగ్ బస్ వస్తుందని ఆడ వెయిట్ చేస్తే రాలే. మేము టైం అవుతుంది కాలేజ్ లో సార్ అని వాళ్ళందరూ అరుస్తున్నారు. మాకు ఎంత మా టైమింగ్ లేదని మార్చలేదు. బస్ లేదు మీకు లేదన్నారు సార్. అన్నారు సార్. ఎవరమ్మన్నారు? అందరూ అన్నారు సార్. బస్సులో ఎక్కద్దారు, కటార్ పల్లెలు ముఖ్యంగా బస్సులు ఎక్కద్దని అన్నారు. 2 రోజులు ఎక్కినా మమ్మల్ని బస్సులు, కటార్ పల్లెలు వద్దని ఎక్కనీలా మమ్మల్ని బస్సులు. ఎందుకనా మేము ఏం చేసినామని వాళ్ళకి అందరికి చులకన అయిపోయిందా? కటారిపల్లి బస్సులు ఉండాలి, 2 బస్సులు ఉండాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల, సాయంత్రం ఇంటికి పోయాక 6 అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలన్నా మేము? ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకొనేసి గవర్నమెంట్ బస్సు కల్లా నమ్ముకొని, ఆర్టీసీ బస్సు కల్లా నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక, చదువుకోలేక
ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దండిగా ఉన్నాయి. ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్లో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించాలని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం 8 గంటలకే బస్సు మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళు సేవ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం 4 గంటలకు బస్సు పెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటార్పల్లి గాండ్లపేంట మండలం గాండ్లపేంట మండలంలో దాదాపు అంటే అక్కడ 30 మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపారు. ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్యం, సమయపాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకనగా బస్సులోకి ఎక్కనివ్వకుండా డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు. వాళ్ళు కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూల పల్లెలకు బస్సులు పోలేదో బస్సులు పంపించాలి. అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి. టైమింగ్ కూడా 8 గంటలు, ఉదయం 8 గంటలు పోవాలి కటార్పల్లికి, సాయంకాలం ఆర్టీసీ డిపోలో 4 గంటలకు ఆ ఊరు సర్వీసులు పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వీస్ వెళ్తా ఉంది, కాకపోతే వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకి మేము పంపిస్తాం. పొద్దున్నే 7 సాయంత్రము ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళకి అవసరమైన టైంకి క్యాంప్లో పాల్గొని చాలామంది 45 మంది పైన బ్లడ్ డొనేషన్ చేశారు. లాస్ట్ టైం 2023లో కూడా దాదాపు 60 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేశారు. సో ఈసారి కూడా మనం జరపబోయే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మరియు మన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం కూడా మనము బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేద్దాం. ఇందులో ఇక్కడ ఏమవుతుందంటే నాకు చెప్పలేదు అనే భావన కాకుండా ఈ విషయం మన మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి డేట్ కూడా మనం ఒకటి అనుకుందాం. ఆ డేట్ ప్రకారం మీకు ముందుగానే చెప్తాను. మీరు ఏ పనులు ఉన్నా ఆ రోజు దయచేసి అవన్నీ పెండింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక్కరోజు మనం చిరంజీవి గారి కోసం మనం కేటాయిద్దాం. ఈసారి కూడా 2024 మెగా బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేసుకున్నాం. ఇది చేయాలంటే మనకు కొంచెము
హీరోలోకి వచ్చింది హీరోలోకి వచ్చింది ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.